సత్సంగంలో ఇలా 2 గంటలు కూర్చొని ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత మీరు పొందే మనస్థితి సత్సంగం యొక్క నిజమైన ప్రయోజనం. మీ మనస్సులో మేధోజనితమైన ప్రశ్నలు కానీ, భావోద్వేగాలకు సంబంధించిన ప్రశ్నలు కానీ ఎటువంటి ప్రశ్నలు ఉదయించవు. ఆలోచించడానికి మీరు ఎంతగా ప్రయత్నించినా మీలో ఎటువంటి ఆలోచనలు రావు. మీరు ప్రయత్నించినప్పటికీ ఆలోచనలు రాని స్థితి ఉంది చూశారా? అది సత్సంగం యొక్క నిజమైన ప్రభావం. సాధారణంగా ఆలోచనలు ఎలా ఆపాలా అన్నది మన సమస్య. కానీ సత్సంగం తర్వాత ఆలోచించడానికి ప్రయత్నించడం కూడా అసాధ్యమవుతుంది. నేను సత్సంగంలో మాట్లాడే విషయాలకు మీరు పొందే ఆ స్థితికి ఏ మాత్రం సంబంధం లేదు. కానీ ఆ స్థితి సత్సంగం యొక్క పర్యవసానం, సత్సంగ ఫలితం.